హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. మీరు ఇప్పటి వరకు మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేసుకొని ఉంటారు, కానీ నేను ఈరోజు ఒక స్పెషల్ వంటకం చేసి చూపిస్తాను. అది మీకోసం. ఎట్టుంది పాపా? బ్రెడ్ ఫ్రై చేసి బ్రెడ్ క్రమ్స్ తిన్నట్టు చాలా బాగుంది. బాగుందా? కారంగా ఉందా? సాస్తో తింటే ఇంకా బాగుంటుంది. రివ్యూ కూడా వచ్చేసింది, చాలా బాగుందని చెప్పేసి. బ్రెడ్ క్రమ్స్ తిన్నట్లు ఉందనేసి. దీనికి సాస్, టమోటా సాస్ వేసుకొని తింటే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నేనైతే టమోటా సాస్ స్టాక్ పెట్టేది నిలిపేసినాను. మా వాడు ఎప్పుడు చూసినా అది ఉన్నిందంటే అన్నిటికీ అదే కావాలని తింటాడనేసి. ఇప్పటి వరకు మీరు ఇడ్లీలతో ఎన్నో రకాల వంటలు చేసి ఉండొచ్చు, ఇదైతే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా తినేదానికి చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డెక్కన్ ఫుడ్డీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సూపర్. ఇడ్లీ మంచూరియా స్నాక్ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద తట్టి ఇడ్లీ పెట్టుకొని ఉన్నాను. మీరు మామూలుగా చిన్న ఇడ్లీలు అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. నేనైతే కొంచెము పెద్దదిగా ఉంటే బాగుంటుందనేసి కట్ చేసుకునేదానికి పెద్దదిగా పోసి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీ రెసిపీ ఎట్లా చేసుకోవాలనేసి వీడియో చేసి ఉన్నాను. మీకు ఎవరికైనా బియ్యం కొలతలు అవి కావాలంటే వీడియోని చూడండి. ఈ ఇడ్లీలు పెట్టేటప్పుడు చాలామంది పచ్చి బియ్యం కూడా వేస్తారు, కానీ నాకైతే మాత్రం పచ్చి బియ్యం వేస్తే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఎందుకంటే అవి కొంచెంసేపటికే కొంచెం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తాయి. ఈ విధంగా పత్తి పువ్వులాగా ఉండాలంటే ఇడ్లీలు ఉట్టి ఉప్పుడు బియ్యము, ఉద్దిపప్పు, మెంతులు మాత్రం వేసి రుబ్బుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఇడ్లీలు పొద్దున్న పెట్టేసినామంటే నైట్ వరకు కూడా సేమ్ ఇదేలాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పచ్చి బియ్యం వేసినామంటే కొంచెం గట్టి అయిపోయి హార్డ్గా అనిపిస్తాయి. కాబట్టి పచ్చి బియ్యంతో కాకుండా ఉప్పుడు బియ్యంతోనే ఈ విధంగా ఇడ్లీలు చేసి కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. మిగిలిపోయిన ఇడ్లీలతో కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుండాను. దాంట్లోకి ఈ ఇడ్లీ ముక్కల్ని వేసుకొనేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకేసారి వేసినామంటే ఒకదానికొకటి అతుక్కునేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి తిన్నామంటే కొంచెం క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటాయి. అట్లే కూడా తినేయచ్చు అన్నమాట, స్నాక్స్ లాగా కూడా. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇప్పుడు తీసేస్తూ ఉన్నాను. ఈ ఇడ్లీలు వేయించుకునేటప్పుడు మనం డీప్ ఫ్రైలోకి నూనె ఎక్కువ లాగేస్తుందేమో అనేసి ఒక డౌట్ రావచ్చు అందరికీ, కానీ నూనె ఏమి ఎక్కువ లాగలేదు, కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు, పెద్దోళ్ళకి స్నాక్స్ లాగా తినేదానికి చాలా అంటే చాలా బాగుంటాయి. మిగిలిన ఇడ్లీలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటా ఉన్నాను. నేను నూనె సపరేట్గా ఉంచుకునేసి 1 టేబుల్ స్పూన్ నూనె మాత్రమే పెట్టుకున్నాను దీంట్లోకి మీరు చేసే క్వాంటిటీని బట్టి కారం అన్నమాట. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటా ఉన్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఒక ఎర్రగడ్డ మీడియం సైజ్ది సన్నగా కట్ చేసి వేస్తూ ఉంటాను. కొంచెం సాల్ట్ ఎర్రగడ్డలు వేగేదానికి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఈ ఎర్రగడ్డలు మనము పెద్దవాళ్ళకి చేసుకునేట్లుగా ఉంటే కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే తినరు కాబట్టి నేను ఇక్కడ చిన్నగా కట్ చేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. అల్లం పేస్ట్ వేసుకునేసి గార్లిక్ కూడా తెల్లగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నోళ్ళు అవి తినరు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. టమోటాలు కూడా అంతే. 1 టమోటా పెద్ద సైజ్ది సన్నగా కట్ చేసి వేయించుకుంటా ఉన్నాను. ఈ టమోటాలు వచ్చేసి బాగా మెత్తబడాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత 1 చిటికెడు పసుపు, 1 చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్తో 1 స్పూను గరం మసాలా, మిరప్పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి, అది కాకుండా మా లిక్కి కొంచెం కారం తక్కువ తింటుంది కాబట్టి ప్లెజెంట్గా ఉండాలనే ఉద్దేశంతో కారం అంతా తక్కువ వేసినాను. సాల్ట్ కొద్దిగా, ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్, నేను చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను. సరిపోలేదనేసి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాయిల్ బాగా వచ్చిన తర్వాత కలిపేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
మనం జనరల్గా గోబీ మంచూరి బయట తింటా ఉంటాం కదా, అదేవిధంగా దీంట్లో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకునేసి కలుపుకునేసి సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంది. సాస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే సాస్ వేసుకొని తినచ్చు. మాకైతే సాస్ అవసరం లేదు, ఇంట్లో ఇద్దరికి మాత్రం సాస్ కావాలని అడిగినారు, ఇంకెవరికి సాస్ అవసరం లేదనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.